ఎన్ని రకాల ఒత్తిడులున్నా ఆరోగ్యాన్ని మాత్రం నిర్లక్ష్యం చేయవద్దని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా పేర్కొన్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని కిషన్గంజ్లో ఆర్యవైశ్య పట్టణ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత ఆరోగ్య శిబిరానికి ముఖ్య అతిథిగా అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా హాజరయ్యారు. అంతకుముందు వాసవి కన్యక పరమేశ్వరి ఆలయంలో ప్రత్యేక పూజలను ఎమ్మెల్యే ధన్పాల్ నిర్వహించారు. ఈ ఉచిత హెల్త్ క్యాంప్కి సన్ రైజ్ హాస్పిటల్, మనోరమ హాస్పిటల్కు చెందిన వైద్యులు పాల్గొని వివిధ ఆరోగ్యపరమైన పరీక్షలు నిర్వహించారు. రక్త పరీక్షలు, బీపీ చెకప్, ఆర్థోపెడిక్, దంత సమస్యలు, గుండెకు సంబంధించిన వైద్య నిపుణులు, నరాలకు సంబంధించిన వైద్యులు, కంటి చూపుకు సంబంధించిన వైద్యులతో సహా 9 మంది డాక్టర్లచే హెల్త్ క్యాంప్ నిర్వహించారు. ఈ సందర్భంగా అర్బన్ శాసనసభ్యులు ధన్పాల్ సూర్యనారాయణ మాట్లాడుతూ ఎన్ని రకాల ఒత్తిడులున్నా ఆరోగ్యాన్ని ఏమాత్రం నిర్లక్ష్యం చేయవద్దని ఆయన పేర్కొన్నారు. ఆరోగ్యమే ప్రధానమని, ఆరోగ్యం బాగుంటేనే ఏదైనా సాధించవచ్చని ఆయన అన్నారు. అలాగే ఆర్యవైశ్యులే కాకుండా సాధారణ ప్రతి పౌరులు ఆరోగ్యపరంగా బాగుండాలని, అందుకే ఆర్యవైశ్య సంఘం వారు ఈ మెగా హెల్త్ క్యాంప్ నిర్వహించడం అభినందనీయమన్నారు. ఆర్యవైశ్యుల్లో నిరుపేదలకు ఇందిరమ్మ ఇల్లు ఇప్పించే బాధ్యత తనదని ఆయన స్పష్టం చేశారు. ఆర్యవైశ్యులు కూడా పేదవారు చాలా మంది ఉన్నారని, అర్హులైన వారందరికీ తన నియోజకవర్గ పరిధిలో ఇందిరమ్మ ఇండ్లు అందించే విధంగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. పట్టణంలో ఉన్న వైశ్య సోదరులకే కాకుండా ఇతర కులాలకు చెందిన పేద ప్రజలు ఈ హెల్త్ క్యాంప్ను సద్వినియోగం చేసుకోవడం తనకు సంతోషంగా ఉందని ఆయన తెలిపారు. అనంతరం అర్బన్ ఎమ్మెల్యే సూర్యనారాయణని ఆర్యవైశ్య సంఘం అధ్యక్ష కార్యదర్శులు, కార్యవర్గ సభ్యులు ఘనంగా సన్మానించారు. అలాగే ఈ మెగా హెల్త్ క్యాంప్లో పాల్గొన్న వైద్యులను ఎమ్మెల్యే శాలువాలతో ఘనంగా సన్మానించి సత్కరించారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్పర్సన్ ముక్కా దేవేందర్ గుప్తా, ఆర్యవైశ్య సంఘం పట్టణ అధ్యక్షులు ధన్పాల్ శ్రీనివాస్ గుప్తా, ప్రధాన కార్యదర్శి లెందుల ప్రభాకర్ గుప్తా, గాలి నాగరాజు గుప్తా, లాభిశెట్టి శ్రీనివాస్ గుప్తా తదితరులు పాల్గొన్నారు. बनिया नहीं तो दुनिया नहीं। इला गुड़ैना बड़ैना अनाथर चरणालैना अन्नदान सत्रालैना आर्यवैश्युले मुख्य पात्र పోషిస్తారు. ఆర్యవైశ్యుల ఆధ్వర్యంలో జరుగుతున్న ఏ